శ్రీ శ్రీ మురుమూరు కుమ్రన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం. మురుమూరు గ్రామము, మండలం అంతర్గాం, మరి పెద్దపల్లి జిల్లా గ్రామంలోని మురుమూరు గ్రామాన 60 సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం మరి అతి వైభవంగా జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం మరి మురుమూరు కుమ్రన్న జాతర మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరి నిన్న సాయంత్రం నుండి మొదలుకొని మరి మల్లికార్జున స్వామి వారికి మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు ఇతర గ్రామాల నుండి కూడా వచ్చేసి అంగరంగ వైభవంగా మరి డప్పు సప్పులతోటి, డోలు సప్పులతోటి భక్తులు నృత్యం చేస్తూ, శివశక్తులు తాండవం చేస్తూ మరి పోతరాజులో నృత్యంతో ఎంతో వైభవంగా నిన్న సాయంత్రం బయలుదేరి దేవాలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో మరి రాత్రి అంతా సుంకు బియ్యము, పెద్దపట్నము, మరియు రుద్రాభిషేకము, దిష్టి కుంభం తీయుట, మహిళలు తీయుట, అదేవిధంగా హోమము, తర్వాత అభిషేకము. మరి ఈరోజు 11:45 శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అతి వైభవంగా జరిగింది. వేలాది భక్తులు విచ్చేసి వారి స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా తదనంతరము ఈరోజు మరి రాత్రి కళ్యాణం అనంతరము భక్తులు సందర్శన, మరి మొక్కులు చెల్లించుట, శివశక్తుల తాండవం, రాత్రుల్లో ఒగ్గు కళ బృందం చేత ఒగ్గు కళ ప్రదర్శన, మరి జంగమ మహేశ్వరులైన వారితో ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇతర కార్యక్రమాలు మరి రాత్రుల్లో తెల్లవారుజామున అగ్నిగుండము తీయబడును. ఆ అగ్నిగుండంలో భక్తులు ప్రవేశం చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికై అగ్ని ప్రవేశం చేస్తారు. కాబట్టి మల్లికార్జున స్వామి భక్తులు ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే మొక్కుకుంటారో వారి కోరికలు తప్పకుండా నెరవేర్స్తారు. ఈ యొక్క 60 సంవత్సరాలు మేము చూస్తున్నాం. అదేవిధంగా మల్లికార్జున భక్తులకు మరి భగవంతుడు వారు ఏదైతే కోరిన కోరికలు తీర్చాలని మేము దేవాలయ కమిటీ తరఫున కూడా భగవంతుని వేడుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులందరూ మరి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జును వేడుకుంటూ మరి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక మురుమూరు గ్రామంలోని అన్ని కులాల వారిగా పెద్ద కమిటీ నిర్ణయించి అభివృద్ధి కమిటీగా వాళ్ళని ప్రకటింపజేయడం జరిగింది. మరి వారి సహాయంతో, భక్తుల సహాయంతో రాబో రోజుల్లో మరింత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచే విధంగా మల్లన్న దేవుడు అంటే మహామానుతుడని నిరూపించే విధంగా మరి ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేయాలని తలం పెట్టుకున్నాం. కాబట్టి భక్తులు ఇంకా ఎంతో మంది ఆర్థిక సహాయంతో మరి అభివృద్ధి చేశాం. మరి ఇంకా అభివృద్ధి చేయాలంటే మరి భక్తులు ముందుకొచ్చి
మరి ఆ భగవంతుడి ఒక ఆలయాన్ని నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహాయపడాలని కోరుకుంటున్నాను. తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది భక్తులు ఈ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇంతకు ముందుకు కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఫెసిలిటీసు మరి ఈ ఆలయ చైర్మన్ గారు గోపాల్ యాదవ్ గారు ఇంప్రూవ్ చేశారు. సో ఇక్కడ 3-4 నెలల్లో ఇలాంటి నిర్మాణము జరగడము చాలా అద్భుతం. ఇది దైవ నిర్ణయము. గోపాల్ గారు వెంబడి ఈ మల్లికార్జున స్వామి ఉండి నడిపించాడు కాబట్టి ఈ 4 నెలల్లో ఇంత పెద్ద గుడి నిర్మాణం జరగడం జరిగింది. భక్తులందరూ కూడా వారికి తోచిన సహాయం చేసి ఇంకా ఈ గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న సౌకర్యాలు చాలా బాగా అరేంజ్ చేశారు. వాష్రూమ్స్ కానీ, తర్వాత మంచినీళ్ళ సౌకర్యం కానీ, భోజనాలకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా మరి ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన గోపాల్ గారు దీనికి అరేంజ్మెంట్ చేశారు. వారికి ప్రత్యేకంగా మా భక్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే వారితో కొద్దిగా మనము కూడా ఆర్థిక సహాయం చేసి ఈ బొర్మూరు కొమరన్న మల్లికార్జున స్వామి దేవాలయంని మనము డెవలప్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై మల్లికార్జున స్వామి.